ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పెద్ద మనవడు కూడా నా కోడల్లాగే. తమ్ముడి ప్రయోజనం లేదంటే కనీసం దగ్గరకు కూడా రానివ్వడు. అలాంటిది పనిచేసే వాళ్ళని దగ్గరికి రానిస్తాడా ఏంటి? నేను చూశాను కదా. నీ మొహం చూసావు. పెద్దమ్మ ఆడపిల్ల అంత అనుమానంగా చెప్పిందంటే మీరు కొంచెం ఆలోచించాలి కదా. అరుణ్, ఆడపిల్లలతో చనువుగా ఉండడమా? జరిగే పని కాదే. దీక్ష, ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? అదిగో మా అరుణ్తో మాట్లాడుతోంది. ఆ అమ్మాయేనా? అవునవును, ఆ అమ్మాయే. ఎర్రగా బుర్రగా మనిషి అయితే చక్కగానే ఉంది. కాస్తో కోస్తో ఉన్న పిల్లలాగే ఉంది. హే, ఎవరో వచ్చి మీ బావతో మాట్లాడుతున్నారు. కాబోయే భార్యవో మాత్రం ఇక్కడికొచ్చి మాతో మొరపెట్టుకుంటున్నావు. అమ్మా, నువ్వు మా చుట్టూ తిరగడం కాదు, అలాంటి వాళ్ళు మీ బావ దగ్గరికి రాకుండా నువ్వు పక్కనే ఉండాలి. పని కల్పించుకొని మరి అది కావాలా బావా, ఇది కావాలా బావా, అది తింటావా బావా, ఇది తింటావా బావా అని ఊపిరాడనివ్వకూడదు. భ్రమరా? నువ్వు మీ ఆయన నీ కూతురు విషయంలో కొంచెం భ్రమలో ఉన్నారేమో అనిపిస్తోంది. చూసుకోండి. తేడా వస్తే నా కోడల సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. ఈ ముసల్దేందయ్యా, మనకేదో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఇంట్లో తిరిగే ఆ రోబోలకి మనుషులకి పెద్ద తేడా ఏం లేదే. కీ నా చెల్లెమ్మ దగ్గరే ఉంటుంది. తను ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతాను. అప్పుడు మనకు కావాల్సింది ఎవరు? కీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు గారు. అంచేత పని చూడు. అమ్మ తల్లి, వెళ్ళమ్మా వెళ్ళమ్మా, వెళ్ళు. నేను వెళ్ళి అక్కడ తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. రాజావారిని రాణివారిని పొట్టన పెట్టుకున్న నిన్ను నీ ఫ్యామిలీని ప్రాణాలతో వదిలిపెట్టాను రా. చామంతి, నేను చెప్పేది ఒకసారి. అక్క, చామ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.